అండి. నేను కొరవి ఎంపీడీఓని. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గుడిసెలు లేని తెలంగాణ నిర్మించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రవేశపెట్టింది. దాంట్లో భాగంగా మన కొరవి మండలంలో 650 ఇళ్లని మంజూరు చేయడం జరిగింది. దాంట్లో 418 దాకా స్లాబులు కూడా అయిపోయినాయండి. ఇప్పుడు మొత్తం ఆ స్లాబులు పడ్డ ఇండ్లన్నీ కూడా ఆ 450 వరకు మేము జూన్ 2వ తారీఖుకల్లా మొత్తం గృహప్రవేశాలు అయ్యేలాగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ షేర్వాల్ టెక్నాలజీ అనేది కూడా ఇప్పుడు కొత్తగా షేర్వాల్ టెక్నాలజీ ద్వారా ఇండ్లు నిర్మిస్తారు. దాంట్లో ఏంటంటే ఆ మౌల్డ్స్ని పెట్టేసి దాంట్లో రెడీమిక్స్ కాంక్రీట్ని కలిపేసి గోడల నిర్మాణం జరిగింది. అదేవిధంగా స్లాబ్ నిర్మాణం మొత్తం కలిసి 5 లక్షల లోపలనే ఖర్చు అవుతుంది. కాబట్టి ఈసారి 2వ ఫేజ్లో వచ్చేటువంటి ఇండ్లన్నీ కూడా ఆ టెక్నాలజీ ద్వారా దానికి యూనిట్ పెట్టుకోవాలంటే ఎవరైనా ఒక 4 lakhs వరకు ఖర్చు అవుతుంది యూనిట్. ఆ 4 lakhs తోటి మేము ఎస్హెచ్జి వాళ్ళతో కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళతో కూడా కొనిపించేసి వాళ్ళకి గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి గారు వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తానని చెప్పారు. దాని మీద షేర్వాల్ టెక్నాలజీ మీద NAC నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్లో ట్రైనింగ్ కూడా దాని మీద ఇప్పిస్తున్నారు. దాని ద్వారా కట్టడం వల్ల ఏంటంటే 10 రోజుల్లోనే ఇల్లు అనేది పూర్తవుతుందండి. 10 daysలోనే పూర్తవుతుంది. 5 lakhs లోపలనే 5 lakhs వరకే గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేట్లని దాని స్కీమ్ ఫండ్లోనే అవుతుంది. కాబట్టి ఇది పేదలకి ఒక మంచి అవకాశం ఉంటుంది. చాలా స్ట్రాంగ్గానే ఉంది. మాకు మోడల్ హౌస్ కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ 2nd ఫేజ్లో మేము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా గోడలు కనుక చాలా మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి, రేకులు వేసుకున్నారు, వాళ్ళు వాటి రీప్లేస్మెంట్ చేసి స్లాబ్ వరకు నిర్మాణం చేసుకున్నట్టయితే స్లాబ్ వరకు కూడా వాళ్ళకి అవకాశం ఉంది. అట్లాంటి వాళ్ళకి మేము ఈ 2nd ఫేజ్లో కూడా గోడలు స్ట్రాంగ్గా ఉండి 400 SFT వరకు దాన్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసుకొని మేము స్లాబ్ వేసేటువంటి అవకాశం వాళ్ళకి 2 lakhs వరకు లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇట్టి అవకాశాన్ని కూడా వాళ్ళు వాడుకోండి. ఎందుకంటే మేము సర్వేలలో తిరిగినప్పుడు చాలా ఇళ్ళు గోడలు చాలా బాగున్నాయి, కానీ రేకులు వేసుకొని ఉన్నారు. వాళ్ళు మళ్ళీ దాన్ని కూల్చేసి మేము కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామండి అని చెప్పేసి మేము కూల్చడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళు స్లాబ్ రీప్లేస్మెంట్ కూడా పెట్టుకుంటే మేము వాళ్ళకి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందండి. అయితే ఇక్కడ గతంలో సర్వే టైంలో కొంతమంది ఏంటంటే L3 లిస్టులో కూడా పట్టడం జరిగిందనమాట. అంటే వాళ్ళు L3 లిస్టులో పట్టడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఇల్లు పొందలేని పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు గెజిటెడ్ అధికారులని వెరిఫికేషన్ అధికారులుగా నియమించడం జరిగి వాళ్ళకి యాప్ అనేది ఇచ్చింది. వాళ్ళు ఇప్పుడు వెరిఫికేషన్ చేసి జెన్యూన్గా వాళ్ళు ఎలిజిబుల్ అని అంటే L2లో ఉన్నోళ్ళు కానీ L3లో ఉన్నోళ్ళు కానీ జెన్యూన్గా వాళ్ళు అర్హులే అని నిర్ధారణ చేసి వాళ్ళ యాప్లో నమోదు చేస్తే దాని ద్వారా మళ్ళీ వాళ్ళు L1కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది. గెజిటెడ్ ఆఫీసర్లు వెరిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా L1లో ఎంతమంది వస్తారో వాళ్ళందరూ కూడా మేము 2nd ఫేజ్లో వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఈ సమయంలో కొంతమంది ఈ కిరాయికి ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా కిరాయికి ఉంటున్న వాళ్ళు కూడా RCC రూమ్లో వాళ్ళది L3 లిస్టులో పడ్డది. ఇప్పుడు వెరిఫికేషన్ ఆఫీసర్లు ఎవరైతే గెజిట్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి అది జెన్యూన్గా వాళ్ళు కిరాయికి ఉంటారు అని నిర్ధారణ చేస్తే వాళ్ళని L1లోకి తీసుకొస్తాం. అదేవిధంగా గతంలో సర్వే అప్పుడు వాళ్ళ పేరు మీద 360లో చూసినప్పుడు వెహికల్ ఉంది, 4-wheeler అలాంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఫిజికల్గా చూస్తే వాళ్ళు మేము ఎప్పుడు అమ్ముకున్నామండి, మా పేరు మీద కూడా లేదని చూపించారు. అట్లాంటి సందర్భాలు కూడా వెరిఫికేషన్ ఆఫీసర్లు వచ్చినప్పుడు L3లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ వెరిఫికేషన్ బట్టి L1లోకి తీసుకొస్తాం. అదేవిధంగా ఏంటంటే L2లో గతంలో వాళ్ళకి ఇళ్ల స్థలం లేదు, ఇప్పుడు ఇళ్ల స్థలం ఉంది, వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇళ్ల ప్లేసులో, వాళ్ళు L2లో పడ్డరు. కాబట్టి ఆ డాక్యుమెంట్ చూపెడితే ఇప్పుడు మళ్ళీ వాటిని L1లోకి తీసుకొస్తాం. ఈ విధంగా L1 లిస్ట్ అంతా కూడా సమగ్రమైన L1 లిస్ట్ తయారు చేసి రేపు 2nd ఫేజ్లో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకునేలాగా చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలానికి రిజిస్ట్రేషన్ అనేది చాలా చోట్ల లేదు. గ్రామకంఠ ఊళ్ళలో వాళ్ళు ఒకవేళ ఎవరి దగ్గర నుంచి కొందరు లింక్ డాక్యుమెంట్లు అవన్నీ పొందుపరిచినట్లయితే ఆ గ్రామ పంచాయతీలో ఇంటి నెంబర్ ఇవ్వడానికి అర్హమైనటువంటి హౌస్ సైట్ కనుక ఉంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వటానికి మేము ఈ L2 ఉన్న వాళ్ళకి ఇళ్ళ సైట్ ఇవ్వడానికి మేము పరిగణలోకి తీసుకుంటాం. గ్రామ పంచాయతీ వారు ఇంటి నెంబర్ ఇవ్వడానికి అర్హమైనటువంటి స్థలమై ఉండాలి. అట్లాంటి స్థలానికి చూపించినట్టయితే
ఆ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ అన్నీ కూడా L2 నుంచి L1కి తీసుకొస్తారన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఒక ఆర్సీసీ బిల్డింగ్లో ఉంటున్నట్లయితే వాళ్ళని జాయింట్ ఫ్యామిలీగా పరిగణలోకి తీసుకోవటం అనేది జరగదు. వాళ్ళు ఒకవేళ 2 కుటుంబాలకు సంబంధించిన అన్నదమ్ములు అంటే ఒకటే కుటుంబానికి సంబంధించిన అన్నదమ్ములు వేరు చోట్ల వాళ్ళు రేకులు కానీ గుడిసెలు కానీ వేసుకొని వాళ్ళ సొంత ప్లేసు వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ప్లేసులు కనుక ఉంటే వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే గుడిసెలు లేనటువంటి తెలంగాణ నిర్మించడం అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి వాళ్ళు గుడిసెలు ఉండి వాళ్ళ పేరు మీదనే ఇళ్ళ ప్లేస్ కనుక ఉండి గుడిసెలు వేసుకుంటే వాళ్ళని ఖచ్చితంగా వేరు కుటుంబాలు అంటే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వేరుగా గుడిసెలు వేసుకుని ఉంటే అలాంటి వాళ్ళని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. దీంట్లో అయితే ఏజ్ అనేది ఈ ఏజ్ వాళ్ళకి ఇవ్వాలనేది క్రైటీరియా అయితే లేదు. పేదవారే ఉండాలి, ఇల్లు లేనటువంటి వాళ్ళే ఉండాలి. అదేవిధంగా భూమి అనేది మెట్ట అయితే 5 ఎకరాల వరకు ఉండాలి. అదే ఇది ఏమంటారు మాగానే అయితే 3 ఏకర్స్ వరకు ఉండాలి. తర్వాత దాంట్లో కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు సంపాదన పరమైన వ్యక్తులు ఉండకుండా ఉండాలన్నమాట. ఇది క్రైటీరియా. అదేవిధంగా హౌస్ సైట్ అనేది వాళ్ళ పేరు మీద ఉండాలి. ఇది బ్రాడ్గా ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి అర్హత. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మంజూరీ చేయాలంటే ఆ గ్రామంలో ఖచ్చితంగా వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనేది ఉండాలి. వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయినా పాత వాళ్ళైనా ఎవరైనా సరే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. దానికి మ్యాండేట్ అండి వైట్ రేషన్ కార్డు. దాన్ని బట్టి ఎవరైనా అప్లై చేసుకున్నట్టు ఉంటే గతంలో ఇప్పుడు మనకి అప్లికేషన్ ఇస్తే మనకి ఆ సైట్లో ప్రజాపాలన సైట్లో మేము నమోదు చేస్తాం. నమోదు చేసి పంచాయతీ కార్యదర్శి సర్వే చేయడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ మనం పరిగణలోకి తీసుకుంటాం. అంటే ఎవరన్నా ఇట్లా మిస్ అయిన వాళ్ళు గతంలో గ్రామ సభలలో కానీ ప్రజాపాలన ప్రోగ్రాంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇటీవల కొంతమంది చాలామందికి కూడా తెలంగాణ ప్రభుత్వం వైట్ రేషన్ కార్డులు ఇచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా మీరు దరఖాస్తు పెట్టుకొని మా ఎంపీడీఓ కార్యాలయం ఇచ్చినట్టయితే వాటిని నమోదు చేస్తాం. వాళ్ళకు కూడా పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి కానీ ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు అనేది ఉండాలి. అంటే చాలా గ్రామాలలో ఫిజికల్గా చూస్తే గుడిసెలు కనపడుతున్నాయి. వాళ్ళవి మంజూరీ చేద్దాము అని అంటే కమిటీ వాళ్ళకి చెప్పి మేము మంజూరీ చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్లో గతంలో ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళు తీసుకున్నట్లు అమౌంట్ తీసుకున్నట్టుగా వస్తుంది. దానివల్ల మేము ఈలేని పరిస్థితుంది. అయితే ఈసారి మనం బేస్మెంట్ లెవెల్ వరకు పేమెంట్ అయినటువంటి వాళ్ళకి గతంలో ఉన్నప్పుడు కూడా పేమెంట్ అయినట్టుగా బేస్మెంట్ లెవెల్ వరకు ఉంటే వాళ్ళని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈసారి అట్లా ఎవరైనా ఉండి గతంలో స్కీములో బేస్మెంట్ లెవెల్ వరకు తీసుకున్నటువంటి వాళ్ళని ఈసారి మనం పరిగణలోకి తీసుకుంటాం. ఏంటంటే పేమెంటు స్టేజ్ వైజ్గా పేమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ళకి స్టేజ్ వైజ్గా పేమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ బేస్మెంట్ లెవెల్, తర్వాత వాలింగు, తర్వాత రూఫింగు, తర్వాత ఫినిషింగ్. కాబట్టి ఇప్పుడు దీంట్లో స్టేజ్ వైజ్గా ఎవరన్నా పంచాయతీ కార్యదర్శి కానీ ఏఈ కానీ వచ్చి రెస్పాండ్ కానప్పుడు ఆ లబ్ధిదారుడే డైరెక్ట్గా నేరుగా లబ్ధిదారుల మొబైల్ నుంచి ఫోటో కొడితే సరిపోతుందండి. వాళ్ళకి వాళ్ళు చెక్ చేసేసి పేమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎవరైనా పంచాయతీ కార్యదర్శి కానీ తర్వాత ఇంజనీర్ కానీ ఏఈ కానీ ఎవరైనా వచ్చి మీ దగ్గర ఏదైనా డిమాండ్ చేస్తే ఇమ్మీడియట్గా ఎంపీడీఓ కార్యాలయంలో ఫోన్ ద్వారా కానీ లేదా రాతపూర్వకంగా కానీ తెలియజేయండి. దయచేసి ప్రభుత్వం అనేది తెలంగాణ ప్రభుత్వం ఉచితంగానే అన్ని సేవలను కూడా ఇస్తుంది. ఈ పేదవాళ్ళందరూ కూడా డోర్ డెలివరీ లాగా ఈ ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టింది కాబట్టి దీంట్లో ఏ మధ్యవర్తులు కానీ అధికారులు కానీ గ్రామస్థాయి సిబ్బంది కానీ ఎవరికి కూడా ఏ సింగిల్ ఎంపీ కూడా ఇవ్వడానికి లేదు. ఎవరన్నా అడిగారు అన్నప్పుడు మీరు ఏమంటే ఫోన్ ద్వారా కానీ లేకుంటే రాతపూర్వకంగానే తెలిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఇచ్చే ప్రతి సర్వీసు కూడా ఉచితమే. ఈ ప్రభుత్వ పథకాన్ని అందుకోవటం అనేది మీ హక్కు. కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను.